అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 33వ భాగం. రచయిత బుజ్జి గారు. అరు, ఖ్యాతి, అభి, నిధి, నిసి అందరూ షాపింగ్‌లో ఉంటారు. అరు, ఖ్యాతి కూడా వస్తారు షాపింగ్‌కి. అరు చేస్తున్న రొమాన్స్‌కి బ్రేక్ చేసి ఖ్యాతి తీసుకొనొస్తుంది అరుని. నిధి, ఖ్యాతి ఒక దగ్గర కూర్చుంటారు. అరు కాలొస్తే మాట్లాడుతుంటాడు. అభి నిసికి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటాడు. డాడ్‌కి నచ్చినవే డాటర్‌కి నచ్చుతాయి. అలా అభి కిడ్స్ సెక్షన్‌లో ఉంటే నిధితో "అక్క నాకు శారీ సెలెక్ట్ చేయవా?" అంటే నిధి, ఖ్యాతి ఇద్దరు శారీ సెక్షన్ వైపు వెళ్తారు. ఖ్యాతి కోసం వెతుకుతున్న రౌడీ గ్యాంగ్ షాపింగ్ మాల్‌కొస్తారు. ఖ్యాతి కోసం శృతిక వాళ్ళ ఫాదర్ ఖ్యాతిని కిడ్నాప్ చేసి కడప తీసుకురమ్మన్నారు కదా! అందుకే ఖ్యాతి కోసం విక్కీ వస్తాడని. నిధి, ఖ్యాతి ఇద్దరు పైకి శారీస్ కోసం వెళ్తారు. రౌడీ మూక కూడా పైకి వెళ్తారు. పైకి వెళ్లి ఖ్యాతి కత్తి చూపించి బెదిరించాలని అనుకుని ఖ్యాతి దగ్గరికి వెళ్దామని వెళ్ళేవాళ్ళు ఒక్కొక్కరిగా నేల రాలుతారు. అరు, నిధి ఖ్యాతి పైకి వెళ్ళడం చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ వెనకే వెళ్తున్న ఈ గ్యాంగ్‌ని చూసి అమిత్ గారు చెప్పారుగా ఖ్యాతిని కిడ్నాప్ చేయాలని. ముంబైలో ఒక గ్యాంగ్‌కి మనీ ఇచ్చారు శృతిక వాళ్ళ నాన్న అని. అది గుర్తొచ్చి "ఓ మీరేనా నా ఏంజెల్‌ని టచ్ చేసే లోపే మీరందరూ మీ ప్రాణాలు కోల్పోతారని" వాళ్ళ గ్యాంగ్‌కి కాల్ చేసి అరు ఒక్కొక్కడంతా చూస్తూ చిత్తు చిత్తు చేస్తూ ఉంటే అరు గ్యాంగ్ వాళ్ళని సైడ్ చేస్తున్నారు. అలా అందరిని క్లోజ్ చేసి నిధి ఖ్యాతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అభి, నిసి కూడా వస్తారు. "ఏంటి అప్పుడే షాపింగ్ అయిపోయిందా?" అంటే "ఆ మమ్మీ" అని అంటుంది. అరు, నిధి ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ "అప్పుడే తీసుకున్నారా?" అంటే అభి "ఏమైందంటాడు." "నీ కూతురికి ఒక్కటి కూడా నచ్చదు కదా!" అంటే అభి నవ్వి "నేను తీసిన ప్రతి ఒక్కటి నచ్చింది తనకి అని చెప్పిందని. అయినా నా కూతురికి నా సెలక్షన్ నచ్చదా ఏంటి? కదా నిసి తల్లి" అంటే "ఆ! అవును డాడీ. నాకేదిష్టమో నీకు అదే ఇష్టం. నీకేమిష్టమో నాకు అదే ఇష్టం కదా! మన మమ్మీలా" అని లాస్ట్‌కి నిధికే సోకు వేస్తుంది. "బాగా ముదిరిపోయావే రౌడీ దానిలా, అన్నీ రావణ్‌లా" అని. "అదే మీ డాడీలా" అంటే అభి నవ్వుతాడు. ఆరు ఏమో ఖ్యాతి కోసం సెలెక్ట్ చేస్తే అభి నిధి కోసం సెలెక్ట్ చేస్తాడు. అలా మెన్స్ వేర్‌కి కూడా వెళ్లి అభికి నిధి సెలెక్ట్ చేస్తుంది. అరుకి ఖ్యాతి సెలెక్ట్ చేస్తుంది. 2 జంటలు బయటే డిన్నర్ చేసి 12 కల్లా వస్తారు. నైట్ గౌతమ్ లండన్ వెళ్తాడు. రాధిక గారిని, విన్నీని తీసుకొని రావడానికి. నిధి వాళ్ళు రాగానే అమిత్ గారు అభి చేతిలో ఉన్న నిసిని తీసుకొని నిసి మా దగ్గర పడుకుంటుందిలే అని నిసిని తీసుకొని గుడ్ నైట్ అని చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోతారు. అరు ఖ్యాతి చేయి పట్టుకొని తన రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి గోడకి ఖ్యాతిని లాక్ చేసి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆపింది. "మళ్ళీ మొదలుపెట్టావా?" అని అంటే ఖ్యాతి అరు భుజం చుట్టూ చేతులు వేసి "ఫ్రెష్ అవ్వాలి సార్ ముందు" అంటుంది. ఖ్యాతి నడుము పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి సరే ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామని బాత్రూంలోకి తీసుకువెళ్తాడు ఖ్యాతిని. ఇక మన రావణ్‌ని చూస్తూ నవ్వుతున్న నిధిని దగ్గరికి లాక్కొని "ఏంటే చెప్పాగా నైట్ మన స్వీట్ రొమాన్స్ నైట్ కావాలని వేషాలు వేస్తున్నావా రాక్షసి" అని నిధి వేసుకున్న టాప్ తీసి పక్కకు వేసి అలానే బెడ్ దగ్గరికి తీసుకెళ్లి నిధిని పడుకోబెట్టి నిధి మీద చేరిపోతాడు. రావణ్ వైపే ప్రేమగా చూస్తూ రావణ్ జుట్టులోకి వేలు పోనిచ్చి గట్టిగా హత్తుకొని పెదవులు అందుకొని ముద్దు పెడుతుంది నిధి. నిధి నడుము కింద నుంచి చెయ్యి పెట్టి గట్టిగా హత్తుకొని నిధి ఇస్తున్న ముద్దుని డీప్‌కి తీసుకువెళ్తాడు. అలా ముద్దు పెడుతూనే ఇద్దరి మధ్య ఉన్న వాటిని దూరం చేసి నిధి పెదవులు వదిలి మెడ భాగంలో ముద్దులు పెట్టి నుదుటి నుంచి కాలి వరకు ముద్దులు పెడుతూ అందమైన తన పరువాలపై గాయం చేస్తూ వాటిని లాలిస్తూ పైకి చేరి ఆమెలో కలిసిపోతాడు. అలా ఇద్దరు మరోసారి వాళ్ళ మధ్య ఉన్న ఇన్నేళ్ల దూరాన్ని చెరిపేసుకొని ఇద్దరు మరలా మరలా కలుస్తూ మార్నింగ్ 4 వరకు అలా వాళ్ళ కలయిక జరుగుతూనే ఉంటుంది. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఆ రాత్రిని మరపురాని రాత్రిగా మార్చుకున్నారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చి అలానే ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి నిద్రపోయారు. ఇక మన రొమాంటిక్ గాయ్ అరుష్ క్యాత్‌తో రొమాన్స్‌లో మునిగిపోయాడు. ఇన్ని రోజుల విరహం కదా! తనకి ఒక ఏంజెల్ దొరికేసరికి ఆమెని వదులుతాడా? అసలే రాత్రి ఇద్దరు ఒకే రూమ్‌లో ఇంకా తడిచిన బట్టల్లో. ఖ్యాతి అందాన్ని చూస్తూ తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోగలడు? ఖ్యాతిని, అరు ఇద్దరూ షవర్ కిందున్నారు. ఇద్దరి పెదవులు విడిపోవడమే లేదు. ఇద్దరిలో కూడా విరహం పెరుగుతూ ఉంటే అరు ఖ్యాతిని గట్టిగా తన వైపుకు హత్తుకొని తననే తడుముతూ ఉన్నాడు. ఖ్యాతి కూడా అరు చేస్తున్న మాయలో అరుకి లొంగిపోతుంది. అరుని గట్టిగా బంధించేసింది తన కౌగిల్లో. అరు ఖ్యాతి పెదవులు వీడి తడిసిన తన మోముని చూస్తూ తన డ్రెస్ తీసేస్తాడు. అరుని అలా చూడలేక వెనకకు తిరుగుతుంది. ఖ్యాతిని ముందుకు తిప్పి ఖ్యాతి ఒంటి మీదున్న వాటిని అతడే తీస్తూ ఉంటే అతని ముందు అలా ఉండలేక వెనుకకు తిరిగిన ఖ్యాతిని వెనుక నుంచే హత్తుకుంటాడు. ఇద్దరి మధ్య అడ్డుగా ఏమీ లేవు. డైరెక్ట్‌గా తగులుతున్న శరీరాలు. ఇద్దరిలో వేడి రాజేసుకుంది. నీళ్ళల్లో తడుస్తున్నా కానీ ఇద్దరిలో వేడి పెరుగుతూనే ఉంది. ఆ వేడి తగ్గాలంటే ఇప్పుడు ఇద్దరు ఒకరిలో ఒకరు కలవాలి. ఇద్దరిలో కూడా ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఇద్దరు ఇది కరెక్ట్ సమయమేనా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అరు మనసులో ఖ్యాతి ప్లేస్ ఏంటో ఖ్యాతికి అర్థమైంది కదా! అరు చేతులు 2 గట్టిగా పట్టుకుంటుంది. అరు ఖ్యాతి వీపు భాగంలో ముద్దులు పెడుతూ మెరుస్తున్న తన శరీరం తనని ఆహ్వానిస్తూ ఉంటే ఖ్యాతిని గోడకి లాక్ చేసి ఏంజెల్ అంటాడు. అంటుంది. "నీకు ఓకేనా" అంటాడు భుజంపై పెదవులతో రాస్తూ.
ఖ్యాతి వద్దు అంటే ఆగిపోతావా అని అంటుంది. కష్టమే ఒప్పుకోవే అంటాడు. ముందుకు తిరిగి అరుగు పెదవులు అందుకుంటుంది. ఆ ముద్దులో ఆమె సమ్మతం అర్థమై ముద్దుని డీప్‌కి తీసుకువెళ్ళి అలానే ఖ్యాతిని లిఫ్ట్ చేసి బెడ్ మీదకి తీసుకొని వెళ్లి ఖ్యాతి మీద చేరిపోతాడు అరు. అరు ఖ్యాతిపై చేరి తన పెదవులు వీడి ఎంత అందంగా ఉన్నావు బంగారం అని అంటాడు తన అందాన్ని చూస్తూ. సిగ్గుపడుతుంది ఖ్యాతి. ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా బావున్నావు బంగారం అని అంటాడు. నువ్వు కూడా చాలా బావున్నావంటుంది కండలు తిరిగిన శరీరం. బాడీ నిండా టాటూస్, నీలి కళ్ళు. మరోసారి పెదవుల్ని అందుకొని ముద్దు పెడుతూ పెదవులపై పంటి ఘాటు పెట్టి కిందకు వస్తాడు. మెడభాగంలో ముద్దులు పెడుతూ చెవిని ముని పంటితో లాగి ముద్దు పెట్టి మెడపై పెదవులతో రాస్తూ ముని పంటితో లాగి భుజం దగ్గరికొస్తాడు. భుజంపై ముద్దులు పెడుతూ తన పరవాల దగ్గర పెదవులు నిలిపి వాటిని లాలించి, పాలించి కిందకి వస్తాడు. అందంగా ఊరిస్తున్న తన చిన్ని నిలవంకకి ముద్దులు పెట్టి దాని లోతు కొలుస్తూ నాలికతో రాస్తూ ఉంటే మెలికలు తిరుగుతుంది. ఖ్యాతి అణువణువు ముద్దులు పెడుతూ వాళ్ళ మొదటి కలయికకి నాంది పలుకుతారు. మొదటిసారి అవడంతో గట్టిగా అరుస్తుంది ఖ్యాతి. అరు ఖ్యాతి పెదవులు అందుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. అలా ముద్దు పెట్టి వదిలి మొదటిసారి కదా ఏంజిల్ పెయిన్ వస్తుంది. కొంచెం సేపు భరించు అని తనలో వేగాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఖ్యాతి రిలీఫ్ అయ్యేలా చేసి పరువారిని నోటితో బంధించి చేతులతో నడుము నలిపేస్తూ ఖ్యాతి మీద వేగం పెంచుతూ నొప్పి ప్లేస్‌లో ఒకలాంటి తీపి బాధని రుచి చూపిస్తాడు. మొదటి కలయికలో ఉన్న అనుభూతిని ఇద్దరు రుచి చూస్తారు. పెళ్లి కాకుండా ఇది తప్పు కావచ్చు కానీ వాళ్ళ మనసులు ఒక్కటిగా మారినప్పుడే వాళ్ళొక్కరు అని అర్థంగా అందుకే వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ కలయికతో ఒక బంధంలోకొచ్చారిద్దరు. ఈ 2 జంటలు ఇలా ఉంటే వైజాగ్‌లో మన ఎమ్మెల్యే బాబు రొమాంటిక్ మూడ్‌లో అత్తగారింట్లో అడుగుపెడతాడు. టైం 11 అవుతుంది. ఆల్రెడీ బుడ్డిదాన్ని గాయత్రి గారు, మధు గారు బజ్జోబెట్టారు. ఇక శృతి తన ప్రాణనాథుడి కోసమే వెయిట్ చేస్తుంది. టైం 11 అవుతుంటే బెడ్‌రూమ్ నాక్ చేస్తాడు నివేద్. నివేద్‌కిలా ఎలా అని సిగ్గుపడుతూ తనే వేసుకోమన్నాడు కదా పర్వాలేదని. ఇంకా సిగ్గేంటి నీ భర్త ముందు పిచ్చిదానా అని తిట్టుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే శృతిని చూసి వావ్ అనకుండా ఉండలేకపోతాడు. రెడ్ కలర్ డ్రెస్ అది వాళ్ళ హనీమూన్‌కి వెళ్ళినప్పుడు సిమ్లాలో తీసుకున్నాడు శృతి కోసం. ఓపెన్ నెక్, బ్యాక్ ఓపెన్‌గా మోకాళ్ళపై వరకే ఉన్న డ్రెస్ అది. ఆ డ్రెస్‌లో శృతిని చూసి చిన్నిగా అని రొమాంటిక్‌గా చూస్తూ పిలుస్తూ ఉంటే సిగ్గుతో గుడ్డల్లో ఫేస్ దాచుకొని సిగ్గుపడుతుంటే చిన్ని అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావురా అని చెవిలో చెప్తూ ఉంటే భుజంపై కొట్టి అలా అనొచ్చా భార్యని అంటే ఇప్పుడు నువ్వు నా లవర్‌వి అంటాడు. అబ్బో! అవునా అని అంటే అవును అని తన చేతుల్లో ఉన్న బీర్ తీస్తే ఇది కూడానా అంటుంది. ప్లీజ్ చిన్ని అంటాడు. ఓకే మరి గ్లాసెస్ అంటుంది. గ్లాస్ అవసరమా? షేర్ చేసుకుందామని ముందు ఒక ముద్దు అని శృతి ఫేస్ చేతిలోకి తీసుకొని నిన్నెప్పుడు ఇలానే లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటా. ఐ లవ్ యూ చిన్ని అని శృతి నుదుటన ముద్దు పెట్టి పెదవులు అందుకుంటాడు. పెదవులను అందుకొని స్లోగా కిస్ చేస్తూ విశాలంగా ఉన్న వీపు భాగంలో చేతులతో తడుముతూ ఒక పెదవి తర్వాత ఒక పెదవికి ముద్దు పెడుతూ తాపం తట్టుకోలేక పంటి ఘాటు పెడతాడు పెదవిపై. శృతి బ్లడొస్తోంది చూడు అని అంటే ఎర్రని పెదాల నుంచి ఎర్రగా వస్తున్న బ్లడ్ డ్రాప్స్ పై పెదవులు పెట్టి పీల్చేస్తాడు లోపలికి. శృతి నవ్వి ఉన్న కొద్దీ నువ్వు రాక్షసిలా తయారవుతున్నావు ఇలా బ్లడ్ తాగుతూ అని అంటే ఇద్దరూ బెడ్ మీద కూర్చొని బాటిల్ క్యాప్ తీసి ముందే చెప్తున్నా చిన్ని కొంచెమే తాగు. నువ్వెక్కువ తాగితే నేనింక భరించలేను అంటూ కోపంగా సీసా తీసుకొని సగం తాగి చూశావా? ఏం కాలేదంటుంది. ఇప్పుడు కాదే బాబు అని అంటూ ఉంటే శృతికి ఇద్దరిలా కనిపిస్తూ ఉంటాడు. ఒసేయ్ అంటాడు ఎటువైపు ఉన్నావు? నువ్వు నాకిద్దరిలా కనిపిస్తున్నావు అంటే ఒసేయ్ రా అని శృతి చేతిని పట్టుకుంటే చిన్నపిల్లలా ఒడిలో అటో కాలు ఇటో కాలు వేసుకొని భుజం చుట్టూ చేతులు వేసి వెనుకకి ఒరిగి రొమాంటిక్‌గా చూస్తూ నా మొగుడు చాలా అందగాడు కానీ వాడికి కరెక్ట్ అయిన పెళ్ళాం నేను కాదని అంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కానీ విరాజ్ గాడు శృతి విషయంలో చేసింది మర్చిపోలేకపోతుంది. శృతి మళ్ళీ ఆ విషయం గురించే ఆలోచిస్తోందని అర్థమై ఒసేయ్ ఇలా మాటలేనా రోజు పుట్టదుంటుందని ఫాస్ట్‌గా పని కానిచ్చేవాళ్ళం. ఈరోజు చాలా టైం ఉంది చిన్ని ఈ టైంని మిస్ చేయకురా ప్లీజ్ అని దగ్గరికి లాక్కొని భుజంపై పెదవులతో రాస్తూ చిన్ని అంటాడు. చిన్ని పెదవులు తగలగానే ముడుచుకుపోయి అంతే గట్టిగా పట్టుకొనుంటుంది. అమ్మయ్య! నార్మల్ అయిందని చిన్ని అంటాడు. ఆ అంటుంది. ఇటు చూడు అంటే చూస్తుంది. చూస్తూ రెండు చెంపలపై చేయి వేసి ముద్దు పెట్టి బుగ్గలకి నుదుటన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని పెదవులపై ముద్దు పెట్టుకొని మీసం లాగి మై హ్యాండ్సమ్ ఎమ్మెల్యే అని అంటూ మీసం చివర ముద్దు పెట్టి షర్ట్‌కి ఉన్న బటన్స్ తీసి గుండెల మీద ఉన్న తన పేరును తడిమి పెదవులు నిలుపుతుంది. ముద్దు పెట్టి వైపు చూస్తూ ఉంటే బాటిల్‌లో ఉన్న మిగతాది కూడా ఫినిష్ చేసి శృతితో సహా బెడ్‌పై పడిపోతాడు. శృతిని గట్టిగా పట్టుకొని ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ అందంగా ఎర్రగా ఊరిస్తున్న పెదవుల్ని ముద్దు పెట్టుకొని గట్టిగా కొరికి విరహం తాళలేక పెదవుల్ని వదిలి కిందకి వస్తూ ఇద్దరికీ అడ్డుగా ఉన్న వాటిని దూరం చేస్తూ ఉంటాడు. తన అణువణువు ముద్దులు పెడుతూ ఉంటే శృతి చేతిలో బెడ్‌షీట్ నలిగిపోతుంది. అలా పైకి చేరి అందమైన తన
మీసాలతో రాస్తూ, పెదవులతో ముద్దులు పెడుతూ తాకుతూ ఉంటే బావ అని గట్టిగా పట్టుకుంటుంది. ఇది ఇప్పుడు లైన్‌లోకొచ్చింది. ప్రేమ ఎక్కువైతే కానీ బావ అనదు అని నవ్వుకొని పెదవులతో క్లోజ్ చేస్తాడు. వాళ్ళ పెళ్లయ్యి 5 సంవత్సరాలైనా ఇద్దరు ఎన్నో సార్లు కలిసినా కానీ ప్రతిసారి ఇద్దరు కొత్తగా అనుభూతి చెందుతారు. ఇన్ని సంవత్సరాలు కలుస్తున్నా కానీ శృతి ఫేస్‌లో మొదటిగా కలిసినప్పుడు తన ఫేస్‌లో కలిగిన సిగ్గే ఎప్పుడు కనిపిస్తుంది ముద్దుగా. సిగ్గుపడుతున్న తన భార్యకి ముద్దుల వర్షంలో తడిసేలా చేస్తాడు. అలా ఇద్దరు మరోసారి అని రోజు ఒకేసారితో ఆగే ఇద్దరు ఈరోజు ఎన్నిసార్లు కలిశారు. అలసిపోయి మళ్ళీ కలుస్తూనే ఉన్నారు. ఓపిక మొత్తం పోతున్నా తన భర్తకి తనని ఇస్తున్న పెయిన్‌ని భరిస్తూ వేచి చూస్తున్న దానికి తన వంతు సహకారం తాను ఇస్తూ ఇలా ఇద్దరు తెల్లవారుజామున వరకు అలానే ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతూ ఉన్నారు. టైం మార్నింగ్ 7 అవుతుంటే తప్పని తెలిసినా గాయత్రి గారు డోర్ కొడతారు. ఎందుకంటే వాళ్ళకి 11 గంటలకే ఫ్లైట్ ఉంది కాబట్టి. అందుకే డోర్ సౌండ్ అవడంతో శృతి టైం చూసుకొని అయ్యో అని అనుకుని నైటీ ఒకటి ఫాస్ట్‌గా వేసుకొని డోర్ తీసి అమ్మ 20 మినిట్స్‌లో ఫ్రెష్ అయ్యి వస్తా సారీ అని డోర్ వేసేస్తుంది. బుడ్డిది తాతతో ఆడుకుంటుంది గార్డెన్‌లో. అందుకే అమ్మ నాన్న గుర్తు రాలేదు. అలా అందరూ ఈవినింగ్ లోపు ముంబై చేరుకుంటారు. ఇప్పుడు మను గారికి రాధ గారు కనిపిస్తారు. అలానే అభి గురించి కూడా నిజం తెలుస్తుంది. ఇదేమీ తెలియని రవిగాడు హ్యాపీగా భార్యతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక ధీరజ్ గాడు, అభి మరదలు ఇద్దరు వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళ క్యాబిన్‌లో ఉన్న పర్సనల్ రూమ్‌లో వాడికి తన అందాలనిస్తూ, వాడు చేస్తున్న దానికి సౌండ్స్ చేస్తూ ఇద్దరు వాళ్ళ విరహాన్ని తగ్గించుకుంటున్నారు. వాళ్ళు మొదటి కలయిక తర్వాత ఇద్దరిలో ఇక దూరం అనేది లేకుండా చేసుకొని ఒకరినొకరు గాఢంగా పట్టుకొని నిద్రపోతారు. అరు మార్నింగ్ డైలీ తను వర్కౌట్స్ కోసం లేచే టైంకి మెలకువ వస్తుంది. 5 అవుతుంది టైం. తనని పట్టుకొని హాయిగా నిద్రపోతున్న ఖ్యాతిని చూస్తూ కిందకి జరిగి పెదవులపై ముద్దు పెడతాడు. అరు పెదవులు తగలగానే అరుని గట్టిగా పట్టుకొని ముద్దుకి సహకారం ఇస్తూ కళ్ళు తెరిచి అరుణ్ణి చూస్తుంది. అరు నవ్వుతూ ఖ్యాతి పెదవుల్ని మిగి గుడ్ మార్నింగ్ మై ఏంజెల్ అని నుదుటన ముద్దు పెట్టి పడుకో అని అంటాడు. అలసటగా ఉంటే అరుని పట్టుకొని అంతే నిద్రపోతుంది మళ్ళీ. తన క్యూట్‌గా నిద్రపోతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు. ఖ్యాతి నిద్రపోయాక లేచి తనకి దుప్పటి కప్పి తన షర్ట్‌ని వేసుకొని తన రూమ్‌లోనే వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు. అలా గంట సేపు చేసి తడిచిన బాడీతో వాటర్ తాగుతూ ఉంటే వెనక నుంచి ఖ్యాతి గట్టిగా పట్టుకొని వీపు భాగంలో ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అంటుంది. ఖ్యాతిని గట్టిగా ముందుకు తిప్పుకొని హత్తుకుంటాడు. చెమటతో తడిచిన శరీరం అతుక్కుపోతుంటే అరువు వైపు చూస్తుంది. అసలే ఫుల్ వైట్ కదా బాబు! టర్కీ వీరుడు కదా! హెయిర్‌లో నుంచి కూడా చెమట కారుతూ ఫేస్ మొత్తం చెమటతో అందమైన నీలి కళ్ళతో తన వైపే చూస్తూ ఉంటే నవ్వుతూ ఉంటుంది ఖ్యాతి. నవ్వుతున్న ఖ్యాతిని లిఫ్ట్ చేసి వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. షవర్ ఆన్ చేసి ఖ్యాతి చుట్టుకున్న టవల్ లాగేసి గట్టిగా పట్టుకొని నీళ్ళలో తడుస్తూ, పెదవులతో మెడపై రాస్తూ, తన శరీరాన్ని తడుముతూ ఉంటే ఖ్యాతి అరుని హత్తుకొని ప్లీజ్ ఇప్పుడిక ఆపేయ్. మనం కిందకి వెళ్ళాలి. అత్తయ్య, వదిన వాళ్ళు కూడా వస్తారు. ఇంకా నిధి, అభి తప్పుగా అనుకుంటారు కదా! అంటే ఏంజెల్ వాళ్ళకి తెలీదా ఏంటి లవర్స్ అంటే ఎలా ఉంటారో? వాళ్ళు కూడా బయటకొచ్చుండరు. నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు అని ఆమెకి ముద్దు పెడుతూ అంటాడు. అలా 20 నిమిషాల పాటు తర్వాత వదిలి గట్టిగా పట్టుకుంటాడు. ఖ్యాతి కూడా అలానే పట్టుకొని ఉంటుంది. ఖ్యాతి అరుతో ఇలా అయితే కాదు ఫ్రెష్ అవుదాం అంటే ఓకే అని ఖ్యాతి సిగ్గుపడుతుంది. కథ ఇంకా ఉంది. ఇద్దరూ రెడీ అయ్యి కిందకొస్తారు. అభి, నిధి ఇద్దరు కూడా లేచి ఫ్రెష్ అయ్యి అరు వాళ్ళకన్నా ముందే కిందకి వస్తారు. 2 జంటలు ముచ్చటగా కనిపిస్తూ ఉంటే మీరా గారు ఇన్నేళ్లకి నా కల నెరవేరింది అభి. మన పిల్లలు ఎప్పుడూ ఇలానే ఆనందంగా ఉండాలని అంటే మీరా గారి చెయ్యి పట్టుకొని ఉంటారు మీరా. వాళ్ళనెవరూ కూడా విడదీయలేరు అని అంటాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.